ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ 2024. ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ పోస్ట్ నేమ్ వచ్చామా ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్. దీనిలో గల టోటల్ పోస్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 102 పోస్టులు అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 102 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి గల రిజిస్ట్రేషన్ డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఎప్పటి నుంచమ్మా జూన్ 29 నుంచి జూలై 14 వరకు మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నట్లయితే 23 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారండి. 23 నుండి 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ ఇన్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్స్. ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేషన్ రూల్స్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీనికి గల ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నట్లయితే క్యాండిడేట్స్ షుడ్ పాసెస్ సిఏ ఆర్ సిడబ్ల్యూఏ ఆర్ ICWA and degree or PG diploma or degree relevant to discipline. ఎలిజిబిలిటీ ఏమిటి ఇచ్చారమ్మా? సిఏ చార్టెడ్ అకౌంట్ చేసి ఉండాలి, లేదంటే సిడబ్ల్యూఏ కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్ అయినా అయి ఉండాలి, లేదంటే ICWA ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాతో డిగ్రీ చేసి ఉండాలండి, లేదా పీజీలో డిప్లొమా చేసి ఉండాలండి, లేదా డిగ్రీ రిలవెంట్ టు డిసిప్లైన్ పోస్ట్కి తగ్గ డిగ్రీ చేసి ఉండాలండి. దీనిలో గల వేకెన్సీ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్. దీనిలో ఎన్ని ఉన్నాయేమో పోస్టులు? మొత్తం 30 పోస్టులు అనేవి ఉన్నాయి. రెండవది అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. ఇందులో ఎన్ని ఉన్నాయేమో వేకెన్సీస్? 43 ఉన్నాయి. అండ్ అసోసియేట్ మేనేజర్ ఇందులో 29 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి గల అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫర్ ఆల్ అదర్స్కి 1000 రూపీస్ ఇంక్లూజివ్ GST 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ SC ST PWBD వాళ్ళకేమో 175 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంక్లూజివ్ ఆఫ్ GST. పేమెంట్ మోడ్ వచ్చేసి త్రూ ఆన్లైన్ బై యూజింగ్ డెబిట్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. డెబిట్ కార్డ్స్ ద్వారా లేదా క్రెడిట్స్ కార్డ్ ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ అనేది పే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏదైనా కొత్త నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఆ నోటిఫికేషన్ యొక్క నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మొత్తం నేను వీడియో ద్వారా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.